స్టార్ రెస్లర్ వినేష్ ఫోగట్ ఆశలు ఆవిరయ్యాయి. అనర్హత వేటును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కొట్టేసింది. రూల్స్ ప్రకారం రజత పతకం ఇవ్వలేమని స్పష్టం చేసింది. రెస్లర్ వినేష్ ఫోగట్ కు నిరాశే మిగిలింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కోరుతూ వినేష్ పెట్టుకున్న అప్పీల్ను ఆర్బిట్రేషన్ కాస్ తిరస్కరించింది. ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం ఆమెకు సిల్వర్ మెడల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ప్యారిస్ ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకువెళ్లింది వినేష్ ఫోగట్. సిల్వర్ మెడల్ ఖాయం చేసుకుంది. కానీ 100 గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హత వేటుతో ఫైనల్ ఛాన్స్ మిస్ చేసుకుంది వినేష్ ఫోగట్. అయితే ఫైనల్లో తలపడే అవకాశం చేజార్చుకున్న తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ కాస్ను అభ్యర్థించింది. సెమీస్కు చేరిన రోజు తాను నిర్ణీత బరువే ఉన్నానని, రజత పథకం ఇవ్వాలని కోరారు. ఈ నెల 7న ఆమె కాస్కు అప్పీల్ చేసుకున్నారు. తనకు సరైన సమయం ఇవ్వలేదని, బౌట్ల మధ్య గ్యాప్ తక్కువగా ఉందని వాదించారు. విచారణ సందర్భంగా కాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రూల్స్కు విరుద్ధంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమంది. ఫోగట్ రిక్వెస్ట్పై విచారణ చేపట్టినప్పటికీ 2 సార్లు వాయిదా వేసింది. ఆగస్టు 16న రాత్రి 9:30 గంటలకు తుది తీర్పిస్తామని ప్రకటించింది. కానీ వారం పాటు నాంచిన కాస్ చివరకు వినేష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు ఫైనల్ చేరినా కూడా చివరి ర్యాంక్ ఇస్తారు. దాంతో వినేష్ ఫోగట్కు ఏ పతకం రాకుండా పోయింది.